గార్డెన్ లవర్స్! వెల్కమ్ టు బి ఫ్యామిలీ టాక్స్. చాలా రోజుల తర్వాత ఓ మంచి వీడియోతో మీ ముందైతే వచ్చేసానండి. ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఇవన్నీ బ్రైట్ కలర్ ఫ్లవర్స్ మా గార్డెన్‌లో పూసిన ఫ్లవర్సే అండి. ఇవన్నీ ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయా అనుకుంటున్నారా? అవునండి. ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి బ్లూమ్స్, ఇలాంటి మొగ్గలతో ఉన్న రోజ్ ఫ్లవర్స్, మందారాలు ఏ ఫ్లవర్స్ అయినా వస్తాయి అనుకుంటున్నారు కదా! నేను ఈరోజు చెప్పబోయే ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేసి చూడండి. మీకు కూడా ఇలాంటి మంచి బ్రైట్ కలర్ ఫ్లవర్సు, రోజ్ ఫ్లవర్సు, ప్రతి కొమ్మకి ఇన్ని మొగ్గలు అన్నీ కూడా మీ గార్డెన్‌లో కూడా అయితే కనిపిస్తాయి. నేను యూజ్ చేసే ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూపించే ముందు, ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మీకు ఇంత బ్రైట్‌గా ఫ్లవర్స్ కూడా వస్తాయి, మొగ్గలొస్తాయి. ఫ్లవర్ కూడా అంటే డార్క్‌నెస్ అనేది బాగా వస్తుందనమాట. ఏంటి ఆ ఫెర్టిలైజర్ అనుకుంటున్నారా? ఏం లేదండి. మన దగ్గర కాఫీ పౌడర్ ఉంటే చాలు, చిటికెలో మనకి ఇలాంటి ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది. నాకు ఎవ్రీ మంత్ కాఫీ పౌడర్ ఇలా అడుగున గడ్డగట్టిపోతుంది. దీన్ని పడేయకుండా నేను ఏదో ఒక విధంగా ప్లాంట్స్‌కి యూజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఇలాంటి ఫెర్టిలైజర్ రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే 1 లీటర్ బాటిల్ అనమాట. ఈ 1 లీటర్ బాటిల్‌లో కాఫీ పౌడర్ మిగిలిపోయిన తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసేసి ఇలా పక్కన పెట్టేస్తాను. మీరు ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఫిల్టర్ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చనమాట. ఫిల్టర్ కాఫీ అయితే మనము కాఫీ కాచుకున్న తర్వాత, ఉడకపెట్టిన తర్వాత మిగిలిపోయిన కాఫీ పౌడర్‌ని ఇదే విధంగా మనం ఒక 1 లీటర్‌లో పక్కన డైల్యూట్ చేసి పక్కన పెట్టేసుకోవడము. లేకపోతే రెడీగా మనకు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన కాఫీ పౌడర్ కానీ, లేదా రూ. 2 కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా సేమ్ ఇదే విధంగా వాటర్‌లో యాడ్ చేసేసి, సేమ్ 1 లీటర్ వాటర్‌లో యాడ్ చేసేసి పక్కన పెట్టుకోవడం అనమాట. జస్ట్ 1 స్పూనే యూజ్ చేయండి. ఎక్కువ యూజ్ చేయకండి. 1 లీటర్‌కి 1 స్పూనే. మనం రూ. 2 ప్యాకెట్స్ తీసుకున్నా కూడా మనకు కరెక్ట్‌గా 1 స్పూను సరిపోతుందనమాట. నేనైతే ఎందుకు పక్కన పెట్టానంటే, నా కాఫీ పౌడరు గడ్డగట్టిపోయిందనమాట. గడ్డగట్టిపోయిందని కరగడానికని చెప్పి పక్కన పెట్టేసాను. మీరు ఇన్‌స్టంట్ అయితే డైరెక్ట్‌గా అలానే కలుపుకొనేసి దాన్ని మిక్స్ చేసేసుకోవచ్చనమాట. ఎస్పెషల్లీ ఈ కాఫీ పౌడర్‌లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మనము మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మన మొక్కలకి గ్రోత్ అనేది బాగా ఉంటుంది. బట్ దీంట్లో లేని కంటెంట్ ఏంటో చూపించమంటారా? ఒక్కటే అండి, నైట్రోజన్. నైట్రోజన్ లేదు కాబట్టి దాని బదులు నేను ఏం యూజ్ చేస్తున్నానంటే బెల్లం. గుప్పెడు బెల్లం 1 లీటర్‌లో మిక్స్ చేశామంటే మంచి ఎన్‌పీకే రెడీ అయిపోతుందనమాట. లిక్విడ్ ఫెర్టిలైజరు. ఇంత రిచ్ న్యూట్రియంట్స్ ఉన్న ఎన్‌పీకే ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఖచ్చితంగా మన ప్లాంట్స్‌లో కంపల్సరీ గ్రోత్ అనేది ఉంటుంది. ఫ్లవర్స్ అనేది ఉంటాయి. ఎస్పెషల్లీ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అంటే ఆకులు పచ్చగా ఫార్మ్ అవుతాయి కదండీ! డార్క్‌గా ఆ విధంగా వస్తాయన్నమాట. బట్ ఇదే ఫెర్టిలైజర్‌ని మనం డైరెక్ట్‌గా అయితే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే హీట్ కంటెంట్ ఎక్కువుంటుందన్నమాట. ఇక్కడ మీకు పైన నురగలాగా, లేయర్‌లాగా ఫార్మ్ అవుతుంది కదా! అదే అన్నమాట. అది హీట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో, మనం ఇలానే ఇచ్చాము అంటే మన మొక్కలైతే ఆకులు మాడిపోయినట్టు కానీ, లేకపోతే మొక్క ఎదగకుండా డల్ అయిపోయినట్టు కానీ ఉంటుందనమాట. సో, మనం కంపల్సరీ డైల్యూట్ చేసే ఇవ్వాలా. నేనైతే 1:5 రేషియోలో మిక్స్ చేసుకుంటున్నాను. 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఈ 5 లీటర్స్ వాటర్‌లో 1 లీటర్ మనం మిక్స్ చేసుకున్న కాఫీ పౌడర్ వాటర్‌ని మిక్స్ చేసేస్తున్నాను. బాగా డైల్యూట్ చేశామంటే, మనం ఎంత డైల్యూట్ చేస్తే అంత బాగా మొక్కలకి ఎనర్జిటిక్ అవుతుందనమాట. ఎస్పెషల్లీ అసిడిక్ నేచర్‌ని ఇష్టపడే ప్లాంట్స్‌కి ఇచ్చామంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం డైల్యూట్ చేయకుండా ఇచ్చామంటే హీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనమాట. మనం కూడా కాఫీ ఒక 2, 3 టైమ్స్ డైలీ తాగామంటే బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఇలా వాటర్‌లో బాగా డైల్యూట్ చేసి మొక్కకివ్వండి. మొక్కకి ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. మీరు స్ప్రే అన్నా చేసుకోవచ్చు. లేదు, మొక్కకి డైరెక్ట్‌గా పాదుల్లో అన్నా ఇచ్చుకోవచ్చనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా డైరెక్ట్‌గా పాదుల్లో అన్నా ఇచ్చుకోవచ్చు. ఎలాంటి మొక్కలకివ్వాలా? అసిడిక్ నేచర్ అంటే మందారాలు.
లేదు రోజాలు ఇవి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయన్నమాట. మందారాలకు కానీ, రోజాలకు కానీ ఇలాంటివి ఇచ్చాము అంటే మనకు బాగా మంచి రిచ్ న్యూట్రియంట్స్ ఎన్‌పీకే దొరుకుతుంది కాబట్టి బ్లూమ్స్ అనేవి కలర్‌ఫుల్‌గా బాగా దొరుకుతాయి. సో, మనం ఏం చేయాలి అంటే ఇలాంటి ఫెర్టిలైజర్స్ మంత్లీ వన్స్ కానీ, 15 డేస్ వన్స్ కానీ ఇవ్వండి. నాకైతే ఎవ్రీ మంత్ ఇలా మిగిలిపోతుంది కాబట్టి నేనైతే పడేయకుండా ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటాను. మీరు మనీ ప్లాంట్స్‌కి కూడా ఇచ్చుకోవచ్చు. చాలామంది మనకు తమలపాకులు రావట్లేదు మాకు పెట్టినా కూడా అంటారు కదా! తమలపాకులకి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే బాగా ఆకులు కూడా గ్రీనిష్‌గా ఫుల్‌గా బాగా ఆకులొస్తాయన్నమాట. ఇలాంటి ఫెర్టిలైజర్స్ మీరు మంత్లీ వన్స్ కానీ, 15 డేస్ వన్స్ కానీ ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ లేదు. బట్ కూరగాయల మొక్కలకి మాత్రం 15 డేస్ వన్స్ ఇవ్వకండి. మంత్లీ వన్సే ఇవ్వండి. ఎందుకంటే అవి మనకు సెన్సిటివ్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ మందారాలు, రోజాలైతే మనము కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి, అజిగ్ నేచర్‌ని ఇష్టపడతాయి కాబట్టి వాటికిచ్చినా కూడా సరిపోతుంది. 15 డేస్ వన్స్. బట్ కూరగాయల మొక్కలకైతే బాగా ఇంకా డైల్యూట్ చేయండి. మీరు 10:1 రేషియోలో డైల్యూట్ చేసుకోండి. ఇంకా 20:1 రేషియోలో డైల్యూట్ చేసుకొని ఇవ్వండి. లేకపోతే ఆకులు మనకు మాడిపోయినట్టు అయిపోతాయన్నమాట. సో, ఇలాంటి ఫెర్టిలైజర్స్ మీరు అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నారంటే మనకు రిచ్ నైట్రోజన్, కాల్షియం, పొటాషియం అన్నీ ఉంటాయి కాబట్టి మనకు ప్రతిసారి వేరే వర్మి కంపోస్ట్, ఆవు పేడ ఇలా సెపరేట్‌గా ఇవ్వాల్సిన పని కూడా ఉండదనమాట. అన్నీ కంపోస్ట్‌లు ప్రతిసారి ఇవ్వకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి రెడీ చేసుకుంటూ ఉండండి. మనము ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇచ్చేటప్పుడు ఆ డైల్యూషన్‌ని మాత్రం ఫాలో అవుతూ ఉండండి. ఇంకొకటి మీరు కాఫీ పౌడర్ డైరెక్ట్‌గా మనం తొట్టిలో కూడా చల్లుకోవచ్చనమాట. అలా చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నత్తలు అలాంటివి ఏవన్నా ఉన్నా కూడా అలాంటివి ఎక్కువ ఫార్మ్ కాకుండా కాఫీ పౌడర్ స్ట్రక్చర్ కొంచెం రఫ్‌గా ఉంటుంది కాబట్టి, మనకు అవి కూడా సేవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇదండి నా వీడియో. నా వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్‌లో అయితే పోస్ట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్.